మార్చి 1, 2025 వారం శనివారం. తిథి శుద్ధ విద్య రాత్రి 12:09 వరకు. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11:22 వరకు. వర్జ్యం రాత్రి 8:01 నుండి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:13 వరకు. శుభ సమయం ఉదయం 8:15 నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 4 నుండి 5 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులు మీపై దుష్ప్రచారం చేస్తారు. మీ తెలివితేటలతో పనులను సజావుగా పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభం గోచరిస్తోంది. మేషరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. తరచూ నిర్ణయాలను మార్చడం అనేది మంచిది కాదు. సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు. పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. మనోధైర్యంతో చేసే పనులు మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. సింహరాశి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. రుణబాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. మీ పై అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. కన్యా రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. శారీరక శ్రమ పెరుగుతుంది. పై అధికారుల ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవదర్శనం చేసుకుంటారు. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. మీ బంధువుల ప్రవర్తన కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఒక కొత్త ప్రణాళిక ఏర్పరచుకుంటారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. స్వల్ప ధన లాభ సూచన. మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. దైనందిన జీవితంలో కొంత మార్పులు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మీన రాశి. బంధుత్వ ఆపేక్షల కన్నా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్న వర్గం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.